నేను సీతా మహాలక్ష్మి. ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాజాసాబ్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. త్వరలోనే 2 పాటల కోసం స్పెయిన్ వెళ్లనున్నట్లున్న ఫిలిం నగర్ టాక్. అవి పూర్తయితే షూటింగ్ పూర్తయినట్లేనని హర్రర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మారుతి దర్శకత్వంలో వస్తుండగా మాళవిక మోహన్ హీరోయిన్గా ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉంటుందని సమాచారం. ఏప్రిల్ 10న ఈ మూవీ రిలీజ్ చేస్తామని చిత్ర బృందం అంటున్నారు. వివాదంలో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. జగన్నపై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు యు శ్రీనివాసరావు రాజమౌళి టార్చర్ని భరించలేనని ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందన్న శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో లెటర్ను రాజమౌళి సన్నిహితులకు పంపిన శ్రీనివాసరావు. వీటి ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలని పోలీసులకి విజ్ఞప్తి. రాజమౌళి పైన లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని శ్రీనివాసరావు వ్యక్తపరిచారు. తగ్గేదే లేదు అంటున్న లక్కీ భాస్కర్. థియేటర్ ఆడిషన్స్ను మెప్పించిన దుల్కర్ సల్మాన్ మూవీ లక్కీ భాస్కర్ ఓటీటీలోనూ దుమ్ము రేపుతుంది. మూవీలోనూ భాస్కర్ పాత్రకి ఫ్యామిలీ ఆడియన్స్ ముగ్ధులయ్యారు. గత ఏడాది నవంబర్ 28న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాక అత్యధిక వ్యూస్ సంపాదించింది. 19.4M సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. ఆ తర్వాత హాయ్ నాన్న, గుంటూరు కారం, సలార్, దేవరా, కల్కి, సరిపోదా శనివారం కూడా ఉన్నాయి. చికెన్పై సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలు నమ్మవద్దని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం డిగ్రీ కళాశాల మైదానం సిద్దిపేట జిల్లా రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చికెన్ ఎగ్ మేళాలో ఆయన పాల్గొన్నారు. 70 డిగ్రీల వద్ద ఉడకబెట్టి తింటే ఎలాంటి వైరస్లు సోకదన్నారు. ఇందులో భాగంగా ఆయన చికెన్ తిని జనాల్లో భయం పోగొట్టే ప్రయత్నం చేశారు. రోజంతా కూర్చొని పనిచేస్తున్నారా? ప్రస్తుతం చాలామంది ఒకే చోట 9 to 12 గంటలు కూర్చొని పనిచేస్తుంటారు. అయితే ఇలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ప్రమాదకరమని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఆధ్వర్యంలో వెల్లడైంది. వీరిలో చిత్తవైకల్యం, స్ట్రోక్స్, ఆందోళన, నిరాశతో పాటు నిద్రలేమి సమస్యలు వస్తాయని పేర్కొంది. ఇటీవల జాబ్ చేసేవారు శారీరక వ్యాయామం చేయకపోవడం వల్ల ఈ ప్రమాదాల నుంచి బయటపడవచ్చని సూచించింది. ఈ ఆధ్వర్యంలో 73,000